హాయ్ గాయ్స్, అందరూ జై శ్రీరామ్. ఈరోజు మనం అయితే రుద్రపాయ దగ్గర ఉన్నాం అనమాట. సో అక్కడ నుంచి మనం బద్రీనాథ్ వెళ్తున్నాం. సో నేను కొంచెం నడిచి కాళ్ళు గుంజడం వల్ల వీడియో అక్కడికి ఆపేసాను అనమాట. సో ఇంట్రెస్ట్ లేకుండే. సో ఇప్పుడైతే మనం ఇక్కడ మెకానిక్ షాప్ కూడా ఎందుకు అయినా అంటే ఏమన్నా బండికి డిస్ప్లేస్ పోయినాయి, ఇంకా ఏమన్నా చెప్పినా బ్రేక్ పోయి మళ్ళీ ఇంకోటి మనకి ముంగట. సో ఎందుకంటే ఇది కూడా ముంగట మనది షాక్ హౌజర్ మీద ఎక్కువ వెయిట్ పడిపోతుంది, బండి వెనుక బ్రేక్ కూడా కరెక్ట్ వస్తుంది అనమాట. నిన్న స్టంట్ అయింది అనమాట ఇవన్నీ. సో ఈ రోజు నుంచి వెనక పెట్టకుండా ముంగట పెట్టుకుంటున్నాం. బాడీ అయితే ఫుల్ పెయిన్స్ ఉన్నాయి, బాడీ అయితే మరి ఘోరంగా ఉన్నాయి. ఎక్కి దిగా వారికి నేను అసలు 29 km బట్ 29 km లేదు, 24 km ఉంది సోమప్రయాగ నుంచి. నేను 29 అనుకున్నాను యాక్చువల్గా. నేను కిందికి వచ్చినాక మొత్తం కరెక్ట్ చూస్తే 24.5 ఏమో చూపిస్తుంది గూగుల్లో సోమప్రయాగ నుంచి. అయితే బద్రీనాథ్ వెళ్ళాక ఏ టైం అయితే తెలియదు. సో ఇక్కడ నుంచి అయితే 5 hours 4 hours చూపిస్తుంది. చూద్దాం. మనమైతే ఇప్పుడు రుద్రప్రయాగ ఉన్నాం. మనం ఇంత అయిపోయా రుద్రప్రయాగ దగ్గర అని చెప్పేసి. సో ఇక్కడ ఉన్నాం అనమాట. మీరు బద్రీనాథ్ మన ఇక్కడ నుంచి 159 సంథింగ్ ఏదో ఎంత ఉంది. సో ఇక్కడ ఒక నిమిషం ఆగి వెళ్దాం ఇక్కడ నుంచి. ఇంకా అరే బండితాళం చేరా, నేను బండితాళం చాలా పెట్టుకొని వీడికి వస్తా. ఇక్కడ జోబులో దోలాడుతున్నా. బాబరే బాబు. సీదా బద్రీనాథ్ కొట్టేదాం బండి. ఇంకా 4 గంటలు ఉంది బద్రీనాథ్కి. 150 km 140 km ఏమో, 140 150 ఉంది. 4 hours చూపిస్తున్నా అంటే 70 kilometers 2 hours బండి నడిపించాడు 75 kmకి. రోడ్ ఎట్లుంది ఏమో. 4 hours అంటే 2 అవుతుంది. 4 అయితే వారికి చూద్దాం ఏ టైం అవుతుంది. రోడ్ మంచిగా ఉంటే ఏం కదని. ఇవన్నీ బద్రీనాథ్ నుంచి వస్తున్నాయి. బద్రీనాథ్ నుంచి అన్ని కేదార్నాథ్ అవుతాయి. ఇక కేదార్నాథ్ అయితే రష్ అంటే రష్ ఉంది, మామూలుగా లేదు రష్. మనం జస్ట్ బద్రీనాథ్ ఇంకొక 35 km ఉందన్నమాట బద్రీనాథ్కి. సో బద్రీనాథ్ కూడా చాలా వెహికల్స్ వెళ్తున్నాయి. కేదార్నాథ్కి ఎట్లా వెళ్ళినా బద్రీనాథ్కి ఎట్లా వస్తున్నాయి. కానీ చాలా టఫ్ అనిపిస్తుంది ఈ రోడ్లో బండి నడిపేయాలంటే. ఇంత కార్లు ఇంత ఇది. పోలీసు అయితే మనకి ఎట్లా ఆపరు, ఇంకా ఆపంది బెస్ట్. బైక్ ఆపుతారు కాబట్టి మనం కొంచెం నిమ్మలంగా వెళ్ళిపోతున్నాం. లేదంటే ఇంకా పొల్లు అవుతుండే. నాకైతే అసలు బండి మీకు ఎంత దిగుతే ఎక్కువ వస్తుంది ఎక్కువ దిగి వస్తుంది. అంత బాడీ పెయిన్స్ అయిపోయాయి మొత్తం నడిచి.
బద్రీనాథ్ పోయేవరకు ఇంకా 1 hour పడుతుంది. 35 kilometers అంటే అంతే. ఈ రోడ్ ఆ టైం చూపిస్తుంది 1 hour 20 minutes చూపిస్తుంది. 1 hour అనుకో. ఇక ఫస్ట్ టైం పోయి కొంచెం రూమ్ రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకునే జర కొంచెం కవర్ అవుతుంది బాడీ. మొత్తం లెగ్సే చాలా గుంజుతున్నాయి, మిగతా ఏం లేదు. కానీ ఇంకా నేను బ్యాక్ పెయిన్ రాలే. బ్యాక్ పెయిన్ అసలు చచ్చిపోతుంది, బండి నడిపేయలేకపోతుంది. కానీ నాకైతే బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ రాదు. కానీ మ్యాథ్స్ వచ్చినుంటలే కథ వేరే లెక్క ఉంటుండే. 2 రోజులు కేదార్నాథ్లో 120. సేమ్ కేదార్నాథ్ ఎట్లా వచ్చిన వెహికల్ సేమ్ అట్లనే. ఇక ఎట్లా కేదార్నాథ్ కాకపోతే బద్రీనాథ్ కూడా వస్తారు కాబట్టి ఫుల్ రష్. చార్ధామ్ ఫుల్ రష్. ఓ టెంపోలు ఏమైనా ఉన్నాయి, ఎన్ని టెంపోలు అంటే చాలా. టెంపోలు ఒకటి ముంగడొచ్చి ఈ బండ్లు చాలా ఉన్నాయి. ఇవి అయితే సైడ్ ఆ వీటి తర్వాత ముంగట ఇన్నోవాలు. అమ్మో అంత కాలు కింద పెడితే మళ్ళీ మీదకి పెట్టడానికి అయితే లేదు, అంత పెయిన్ వస్తుంది. ఎన్ని బండ్లు ఉన్నాయి ఇంకా, ఎన్ని బండ్లు పోతున్నాయి అన్ని అంత ఎక్కువ బయటకు వస్తున్నాయి బండ్లు అయితే. అసలు గెజేలే బద్రీనాథ్ కూడా ఇంత పబ్లిక్ వస్తారని చెప్పేసి. ఈ రోడ్ కూడా చిన్న అయిపోయింది, ఇబ్బంది ఇబ్బంది రోడ్. ఆడికైనా రోడ్ అయితే మంచిగా ఉంది, గుంతలు బింతలు ఏం లేకుండా. అయిపోయి వస్తారు 2 నిమిషాలు మాది పట్టాం ఇద్దరం. వాడిని కూడా తిక్క దిగుతుంది అంటుంటే చెబుతున్నాడు. ఇంకోటి ఇవ్వలేకపోతే ఏం కాదు. ఇంకో టెంపో ఒకటి వస్తుంది, టెంపోలో బండి అంటారని ఒక స్పెషల్ బండి. రైట్ లైన్ చూడు ఎంత పెద్ద లైన్ ఉందో అక్కడికి. వచ్చింది గొర్రె. గంట 20 నుంచి చదివించింది. 2 గంటలు అయితే వాళ్ళకి బద్రీనాథ్ వెళ్ళాము. పని ఇంకా రోడ్ చిన్న ఉంది, రోడ్ పక్కన బండ్లు ఆపి పెడతారు కొడుకులు. ఇక దిమాకరా మళ్ళా పోలీసు వాళ్ళు అంతేం పట్టించుకుంటారు ఎక్కువ. అంతా స్ట్రిక్ట్ లేదు, ఏదో ఉన్నమాట ఉంది. వాళ్ళు కూడా ఏమంటారు కానీ క్రాస్ అయినా అంటే మనం వెళ్ళిపోవచ్చు. మొత్తం అయితే బయటకు వచ్చేసినాం ట్రాఫిక్ నుంచి. ఇప్పుడే రోడ్ మంచిగా ఉందని చెప్పిన ఆ లోపు మళ్ళీ ఇట్లా రోడ్ వచ్చింది. ఈ కొడుకులు ఒకటి ఆరన్ వెనుక పెంచి ఇక్కడ కొడుకులు ఫస్ట్ బండ్లు నేర్చుకోక ముందుకు ఆరన్ ఎట్లా కొట్టాలి అని చెప్పి నేర్చుకోరు. ఆరన్ కుట్టిన తర్వాత అప్పుడు బండి నడిపించి నేర్చుకోరు. చేయి పెడితే ఆరన్ మీదే పెడతారు కొడుకులు. దరిద్రం నా కొడుకులు ఉన్నారు ఇటైతే. డామర్ వచ్చింది. బద్రీనాథ్ పడ్డామా అంటే ఇది కాళ్ళు పెయిన్ లేకపోతే ఏం కాకు, పెయిన్ ఉండే వాళ్ళు ఇంకా ఇరిటేషన్ వస్తుంది. మనం అయితే బద్రీనాథ్ వచ్చేసాం. మన దగ్గర గుడి ఒక 1 kilometer టెంపుల్. సో మనం ఫస్ట్ రూమ్ తీసుకుందాం. రూమ్ తీసుకొని తర్వాత ఆలోచించాం గుడికి పోదామా పొద్దున పోదామా. అలా టైం 5 ఎటు 5 ఉండదు మ్యాక్స్. చూడ రూమ్ సైడ్ ఉన్నాయబ్బా. 1 kilometer అని ఉంది. 1 km దాటి వచ్చినాం టెంపుల్ అనిపేది. హాయ్ గాయ్స్, జై శ్రీరామ్ అందరికి.
జస్ట్ ఇప్పుడే లేచి దర్శనానికి వెళ్తున్నాం ఇక్కడ బద్రీనాథ్లో. సో నిన్న ఈవినింగ్ అయితే వచ్చి రూమ్లో వండుకున్నాం, ఎందుకంటే మన తొందరగా ఆడ కాళ్ళు మస్తు గుంజినాయి అట్లా అని చెప్పేసి నేను ఎక్కడ వెళ్ళలే ఇక. సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్దాం ఇక. లైన్ కేదార్నాథ్ ఘోరంగా ఉంది అయితే లైన్. గాయ్స్ సో ఇప్పుడే దర్శనం అయిపోయింది అనమాట. సో ఇంత పబ్లిక్ అయితే ఘోరంగా ఉన్నారు. కేదార్ చాలా పబ్లిక్ ఉన్నాయి అయితే పబ్లిక్ ఎట్టున్నారు, మరి పబ్లిక్ ఎట్టున్నారు. కేదార్ కానీ ఎక్కువ ఉన్నారు. దర్శనం చేస్తున్నా అసలు ఇబ్బంది అయిపోతుంది దర్శనం అయితే. మన అయితే బద్రీనాథ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం అయితే మన విలేజ్ వెళ్తున్నాం అన్నమాట. మన విలేజ్ అంటే ఇండియన్ ఫస్ట్ విలేజ్ కదా, అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. బ్యాగ్ ఇక్కడ ఏందో మూత అయిపోయింది. నువ్వు బ్యాగ్ రోజుకి ఎక్కువ వేస్తున్నావు దీన్ని. సో మన విలేజ్ వెళ్ళి మన విలేజ్ నుంచి అక్కడ సరస్వతి నది ఉంటుంది కదా, సో అది చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలన్నమాట. బండి అవుతుంది రోజు స్టంట్. కాలు కింద పెట్టుకుని నడిపితే మంచి బండిలో, లేకపోతే బెస్ట్ అయిపోతే ఆవరలో అంజవడతా ఆపినా. సో విలేజర్ కూడా వచ్చేసాం. ఫస్ట్ ఇండియన్ విలేజ్ మన ఈ విలేజ్ స్టోరీ ఏముంటది, ఆ స్టోరీ మనకు తెలియదు. తెలిసినా నాకు చెప్పనీకి రాదు, చెప్పా అట్లా అనమాట. ఇట్లా మనమైతే సరస్వతి నదికి వచ్చేసాను అనమాట. సో ఇదే అనమాట సరస్వతి నది. ఇక టెంపుల్ ప్లస్ ఇక్కడ దేవత ఇక్కడ ఉంటుంది అనమాట. పబ్లిక్ మాత్రం మరీ ఘోరంగా ఉన్నారు. ఏడవైనా మరీ ఘోరంగా ఉన్నారు పబ్లిక్ అయితే. అయితే దీని లోపల నడిచినాడు సరస్వతి రివర్ చూడడానికి. నేను ఏమనుకున్నా అంటే ఇక్కడ నుంచి 500 meters ఏమనుకున్నాను, కానీ కాదు 2.5 ఉంది. అసలు అంత ఉందా అంటే అసలు నేను పోతుంటే అసలు నాకు ఇప్పటికీ అవుతుందా అంటే ఇంకా బుక్ అయిపోయింది పానం అంతా. కేదార్నాథ్ నడిచి సగం అయింది. అసలు
నడవని కూడా అయితే నాకైతే బలవంతంగా పోయి వచ్చిన అక్కడికి. అసలు ఇక్కడ నుంచి ఇంకా వజ్దారా మనం వజ్దారా ఎడబోతావు దూరా వజ్దారా, అది ఇంకో 4 కిలోమీటర్లు ఉందంట వజ్దారా. వద్దు ఏదొద్దు, రాజు చూసింది పోదామని చెప్పేసి వచ్చేసినాం అనమాట. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి లాస్ట్ అనమాట. రైట్, మనం అందరం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం.